హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు దోసకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చూసే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఏంటి ఎలా చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నేను హాఫ్ కేజీ దోసకాయని తీసుకొని పీలర్తో చెక్కు తీసి గింజలతో సహా కట్ చేసుకున్నాను. 100 గ్రామ్ పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొన్ని దోసకాయ ముక్కలను తీసి పక్కకు పెట్టుకున్నాను. లాస్ట్లో చెప్తాను ఎందుకు తీసాను అనేది. ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, పసుపు, హాఫ్ కప్ నువ్వులు, సాల్ట్, ఒక పెద్ద ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాను, నిమ్మకాయ సైజు చింతపండు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఒక పావు నూనె పోసుకొని ఇందులో పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చిమిర్చిని డైరెక్ట్ వేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నట్టయితే నూనె అనేది మీద చిల్లకుండా ఉంటుంది, లేదంటే మిరపకాయలు చిట్టపట చిల్లుతాయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము మిర్చిని. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మెంతులు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు మాడకుండా ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. మీడియంలో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడకూడదు. కొంచెం లైట్ కలర్గా చేంజ్ అయిన వెంటనే ఇందులో చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండు ఒక 2-3 సెకండ్లు ఫ్రై అయ్యాక ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి పసుపు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ మొత్తము కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాము. మొత్తం చల్లగా అయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బరుకుగా వస్తుంది. ఈ టైంలో ఇందులోనే ఎల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకున్నట్టయితే పేస్ట్ లాగా దంగిపోతుందండి. చూస్తున్నారు కదా. ఇందులోనే దోసకాయ ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరొకసారి ఈ దోసకాయలను కట్ చేసేటప్పుడు చేదులు అనేటివి వస్తాయి, చూసి కట్ చేసుకోవాలండి. కొన్ని చేదుగా ఉంటాయి, అలాంటప్పుడు ఆ దోసకాయలను వేయకూడదు. నేను తీసిపెట్టిన ముక్కలను పక్కకు పెట్టాను. ఇప్పుడు దీన్ని మొత్తము ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తము బరుకుగా ఉండాలి, కొంచెము మరీ పేస్ట్ లాగా కూడా ఉండకూడదు. ఇప్పుడు అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని 2 పావుల ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నేను మిక్సీ పట్టిన పేస్టును వేరొక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు తీసానని చెప్పాను కదండి, ఆ దోసకాయ ముక్కలను ఇప్పుడు వేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగిలితే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిరపకాయలను కూడా చుంచి వేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు వేయడం వల్ల పచ్చడి కూడా జర కలర్ఫుల్గా ఉంటుంది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పోపు అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఈ పోపును తీసుకుపోయి మనము పచ్చడిలో వేసుకోవాలి. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీ, దోశ, వడలోకి దేంట్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన దోసకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.